ప్రభాస్ రాజాసాబ్ నుంచి సర్ప్రైజ్ వచ్చింది. రాజాసాబ్ గ్లిమ్స్ మీద మేకర్స్ సడన్ గా అప్డేట్ ఇచ్చారు. సోమవారం సాయంత్రం రాజాసాబ్ గ్లిమ్స్ ను రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటించేశారు. ఫ్యాన్స్ అంతా కూడా ఇండియా గ్లిమ్స్, పాన్ ఇండియా మూవీ గ్లిమ్స్ అంటూ కొత్త పేరు పెట్టేశారు. ఇక ఈ మేరకు వదిలిన పోస్టర్ ని చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. పోస్టర్ అదిరిపోయిందని, క్వాలిటీ సూపర్ గా ఉందని అంటున్నారు. ఇప్పుడు రాజాసాబ్ నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతోంది. ప్రభాస్ మారుతి కాంబోలో ఈ సినిమా అంటేనే అందరూ షాక్ అయ్యారు. ప్రభాస్ ఏంటి, మారుతికి ఛాన్స్ ఇవ్వడం ఏంటి అని అంతా అనుకున్నారు. కానీ రాజాసాబ్ సెట్స్ నుంచి లీక్ అయిన ఫోటోలు, డార్లింగ్ లుక్ చూసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. వింటేజ్ ప్రభాస్ను చూపిస్తున్నాడని మారుతి మీద నమ్మకం పెట్టేసుకున్నారు. ఫస్ట్ లుక్లో పోస్టర్ మీద బాగానే ట్రోలింగ్ జరిగింది. అది ఏఐ జనరేటెడ్ ఇమేజ్ అని అంతా ట్రోలింగ్ చేశారు. ఇక తాజాగా రాజాసాబ్ మ్యూజిక్ మీద తమన్ స్పందించారు. ఇందులో వింటేజ్ ప్రభాస్ డాన్స్ చూస్తారని, లుంగీ కట్టుకొని ప్రభాస్ చేసే స్టెప్పులు అదిరిపోతాయని చెప్పుకొచ్చాడు తమన్. ఇక తమన్, మారుతి కలిసి రాజాసాబ్ కోసం ఏదో స్పెషల్ గానే చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా సడన్ గా గ్లిమ్స్ మీద అప్డేట్ ఇవ్వడంతో అంతా షాక్ కి గురయ్యారు. అంతేకాకుండా రీసెంట్ గా వదిలిన పోస్టర్ క్వాలిటీ మీద కూడా చర్చలు జరుగుతూ వస్తున్నాయి. ఇక మంచి క్వాలిటీతో ఫోటోను డిజైన్ చేశారని పొగిడేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం కల్కిలో 1100 కోట్లకు పైగా కొల్లగొట్టేశారు. ఈ రాజాసాబ్ అయితే పాన్ ఇండియా సినిమా కాదు. మరి ఇప్పుడు ఈ సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్ చేస్తారా, పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేస్తారా అన్నది చూడాలి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన 3 హీరోయిన్లు కనిపిస్తారని సమాచారం. ఈ మూవీని పీపుల్స్ మీడియా భారీ ఎత్తున నిర్మిస్తోంది.